హలో మిస్టర్ సార్ పెట్టాను సార్. ఏం చేస్తున్నారు? భోజనం చేసుకుంటూ ఇయ్యాల వాటి ఏంటండి? భోజనం చేసుకుంటూ భోజనం ఎట్లా చేయాలో ఒకసారి చెప్తా వినండి. భోజనము ఇట్లనే కింద కూర్చొని ప్లేట్ చుట్టూ అన్నము కూర ఇవన్నీ పంచేంద్రియాలు పనిచేయాలి. భోజనం చేసేటప్పుడు పంచేంద్రియాలు ఆనందించేలాగా భోజనం చేయాలి. ఎలాగంటే పెళ్ళైన వాళ్ళు మనం చేస్తాం, పెళ్లి కాని వాళ్ళు సెలవు చూసుకుంటూ చేస్తారు, వాళ్ళు చదవగట్టు తింటారు. పంచేంద్రియాలు అప్పుడే పనిచేస్తాయి. పంచేంద్రియాలంటే అందరికీ తెలుసు. కళ్ళు, ముక్కు, నోరు. ఈ పంచేంద్రియాలు అది పనిచేయాల స్కిన్. ఈ పంచేంద్రియాలలో ముందు మనం భోజనం చేసేటప్పుడు కంటితో ఈ భోజనము ఏ కలర్లో ఉంది, ఏ షేప్లో ఉంది, ఆ కళ్ళు అది వేరే చోట ఉన్నాయి. మనసు సార్ ఈ కళ్ళతోటి ముందు భోజనము కంటికి నచ్చిందా లేదా, కంటికి నచ్చాలి. ఫస్ట్ నచ్చిన తర్వాత కళ్ళు సాటిస్ఫై అవుతుంది. తర్వాత ముక్కు, ఆ స్మెల్. ఇప్పుడు మీరు పచ్చడితో తింటారా, లేకపోతే కారపూర, లేకపోతే చికెన్ బిర్యానీ తినండి, ఆ స్మెల్తో ఆనందపడాలి. తర్వాత ఈ మనం భోజనం చేసే ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ ఇట్లా వేసుకునేటప్పుడు పెరిగేసుకునేటప్పుడు వచ్చే సౌండ్ ద్వారా చెవులు ఆనందపడాలి. ఆయనకి చిరునవ్వులు కనపడతా ఉంటాయి. తర్వాత భోజనాన్ని స్పూన్లతోటి కర్ర ముక్కలతోటి తినకుండా అన్నం చేత్తో కలుపుకొని ఈ స్పర్శ ద్వారా ఆనందించాలి. తర్వాత అన్నము నోట్లో పెట్టుకున్నాక, నాలుగు మీద పెట్టినాక ఈ దవడలమ్మటి రసాలు ఊరి మనం అన్నాన్ని కనీసం ఒక ముద్దని కనీసం 18 టైమ్స్ స్వింగ్ చేయాలి, నమలాలి. ఈ నమలేలోపు ఊరిన రసాలు ఆ ముద్దలో కలిసి జారుడు స్వభావంతో కూడిన ఒక ముద్ద తయారై ఈ స్వరపేట నుంచి అది దానంతట అది జారాలి. మంచినీళ్ళతో ముద్దని మింగకూడదు. ఈ విధంగా భోజనం చేయాలి. సెల్ ఫోన్ చూసుకుంటూ కాదు. నేను చెప్పినానే వినలేదు. ఆయన మనసు ఎక్కడ ఉంది. రసాలు ఊరదాకా ఎక్కడ మింగుడేనే